అబ్బో! ఇవాళేంటి దొంగ మొహం ఉంది. దొంగ ఏషాలేసుకుంటా ఎప్పుడు పల్లాలు పెట్టుకొని కూర్చునేది. అలాంటిది ఎప్పుడు లేనిది మసాలాలు ముందే చూపిచ్చేసింది. అది కూడా ఇలా మసాలాలు గట్టిగా ఉన్నాయంటే, ఇవాళ వంట కూడా గట్టిగానే ఉండుండిద్ది పిచ్చోళ్ళారా చూద్దాం. ఏ చిన్నకొండ ఇవాళ నాకన్నా ముందొచ్చేసి ఓవర్‌గా మాట్లాడుతున్నట్టు లేదు నువ్వు. సరే ఈ రోజైతే నాటుకోడి పులుసు చేద్దామా స్పైసీగా విత్ గ్రేవీతో. హా! ఈ పిచ్చి మాలోకం ఇవాళ ఏ పిచ్చి వంటలు చేస్తుందో చూద్దామని వచ్చానులే అమ్మ. సర్లే రాగాలు మరీ ఎక్కువ తీస్తున్నావులే గానీ, ముందుగా ఆయిల్‌లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నాటుకోడి ముక్కల్ని నాటుకోడి మాంసాన్ని కూడా ఒక అరకిలో వేసుకొని, ఆయిల్ మొత్తం తేలేదాకా వాటర్ ఇంకిపోయేదాకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చి, ముందుగా ఏదైతే పేస్ట్ పెట్టుకొని ఉన్నామో ఆ పేస్ట్ మసాలాను కూడా వేసేసి, ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో మగ్గనిస్తే, ఇలా అడుగంటకు ముందే ఒక 2, 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. గ్రేవీకి అయితే తక్కువ వాటర్, గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటే పులుసుగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకొని లాస్ట్లో ఇట్లా గార్నిషింగ్ చేసుకుంటే నాటుకోడి స్పైసీ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రాగి ముద్దల్లోకి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అదిరిందో బెదిరిందో మేము కదమ్మా చెప్పాల్సింది. హే పిచ్చోళ్ళారా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లు చేసేయండి. మరి పిచ్చిదానికి పిచ్చెక్కియడానికి మళ్ళీ కలుద్దాం.